ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మాసములో మనం పరిశుద్ధాత్మ యొక్క కార్యములను మరి ఆ గుణగణాలను మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి ఒక ఆ గొప్ప సత్యమును మనం తెలుసుకోబోతున్నాము. మరి అదేమిటంటే ధైర్యమునకు మూలంగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ యాజ్ ద సోర్స్ ఆఫ్ బోల్డ్నెస్. మరి దీని కొరకై లెట్స్ టర్న్ అవర్ బైబుల్స్. మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి అపోస్తుల కార్యములు మరి 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4 వర్స్ 31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. ఆఫ్టర్ దే ప్రేయిడ్, ద ప్లేస్ వేర్ దే వర్ మీటింగ్ వాస్ షేకెన్ and they were all filled with the Holy Spirit and spoke the word of God boldly. మరి ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, ధైర్యం అంటే ఆ భయము లేకపోవటం కాదు, విశ్వాసము ఉండటము. చాలా మంది ధైర్యము అంటే అదేదో భయము లేకపోతే పిరికితనము, భయముతోటి ఉండటం కాదు. అది కాదు కానీ అసలైనటువంటిది విశ్వాసం ఉండటం. మనకు విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసపు కళ్ళతోటి, విశ్వాసంతో మనం ధైర్యంగా ముందుకు పోతాం ప్రియులారా, ఆత్మీయ మనోనేత్రాలు. కాబట్టి ఈ యొక్క కొటేషన్లో మరి దేవునితో మన నడకలో నిజమైనటువంటి ధైర్యము అని ఉన్నదని చెప్పి మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో అపోస్తల కార్యములు 4:31 చూస్తే, విశ్వాసులను క్రీస్తు కొరకు ధైర్యంగా మాట్లాడటానికి పరిశుద్ధాత్మ మరి ఎలా శక్తినిస్తుందనే దానికి ఒక గొప్ప మరి ఇక్కడ ఉదాహరణ మనం చూస్తున్నాం ఈరోజు. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ధైర్య సాహసాలకు మూలంగా ఎలా పనిచేస్తాడో మరి మనం అన్వేషిస్తాం ప్రియులారా. మరి ఒకటి ఏంటంటే ఈ యొక్క ధైర్యం యొక్క సందర్భము, కాంటెక్స్ట్. ఇక్కడ మరి ఎప్పుడు ఎక్కడ మరి ఇది యొక్క కాంటెక్స్ట్ ఒకసారి సందర్భం మనం చూసినట్లయితే మరి ప్రారంభ మరి సంఘము, ఆది సంఘము ప్రియులారా. ఆ సంఘము వాళ్ళు ఎన్నో ఛాలెంజెస్, సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అప్పుడే మరి కొత్తగా మరి ప్రభులోకి వచ్చేటటువంటి వారికి దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ప్రియులారా. ముఖ్యంగా మరి ఇతర మతముల నుండి వచ్చినటువంటి వారికి మరి అటువంటి వారు మరి ఎన్నో ఛాలెంజెస్ ప్రియులారా, విత్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఈవెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎన్నో మరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటున్నది. మరి ఇక్కడ అపోస్తల కార్యము 4లో మనం చూసినట్లయితే యేసు గురించి బోధించినందుకు మరి పేతురు మరియు యోహాను మరి వాళ్ళు మత పెద్దల చేత బెదిరించబడ్డారు ప్రియులారా. మరి ఆ యొక్క ఆది సంఘము ఎంతో తీవ్ర వ్యతిరేకను ఎదుర్కొంది. దే ఫేస్డ్ అపోజిషన్. అయినప్పటికీ కూడా ప్రియులారా వారు పరిశుద్ధాత్మ చేత నిండినటువంటి వారై మరి వాళ్ళు బలాన్ని కోరుతూ ప్రార్థన చేయటానికి వారు సమావేశం అవ్వటం మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ వాక్యంలో మనం చూస్తే వారు ప్రార్థన చేయుచుండగా, ఎక్కడైతే మరి నీతిమంతుడు యొక్క ప్రార్థన మనఃపూర్వకంగా ఉండునని చెప్పి మన వాక్యం సెలవిస్తుంది కదా. మనం నీతితోటి హృదయం అంతటితోటి ఎలిగెత్తి మొరబెట్టినప్పుడు వీ కెన్ సీ ద షేకింగ్ ప్రియులారా. ఎప్పుడైతే అటువంటి గొప్ప శక్తితో మనం ప్రార్థన చేస్తామో దట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ అస్. మన యొక్క హృదయాల్లో మార్పు జరుగుతుంది. అంతేకాకుండా ఇట్ స్ప్రెడ్స్ టు అదర్స్ ఆల్సో.
కాబట్టి ఇక్కడ చూస్తే ఆ ఇక ఎంతో అపోజిషన్ ఉన్నా, ఎంతో వ్యతిరేకత ఉన్నా కూడా ఆది సంఘస్థులు ప్రియులరా, వారు పరిశుద్ధాత్మ యొక్క బలం కోసం వారు మరి ప్రార్థించడానికి వారు కూడుకొని ఉంటున్నారు. మరి బెదరింపులకు వారి ప్రతిస్పందన భయం కాదు, కానీ ధైర్యం కోసం కోరిక ప్రియులరా. ఈ దినాలలో కూడా మనకు అనేక విధములైనటువంటి మరి అపోజిషన్, వ్యతిరేకత, మరి ఎంతో ఇటువంటి సందర్భాలలో చేయవలసిందల్లా కూడా మనం కూడా ఆది సంఘంలో ఉన్నటువంటి వారిలాగా ధైర్యంగా ధైర్యం కోసం ప్రార్థన చేయటం, వాటిని అవాయిడ్ చేయటం కాదు, కానీ వి ఆల్ నీడ్ టు ఫేస్ వీళ్ళరా. నీతి కొరకు హింసించు వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. కొండ మీద ప్రసంగం యేసు ప్రభు వారు చెప్పి ఉంటున్నారు. వి ఫేస్ పర్సిక్యూషన్స్, అవమానాలు. యేసు ప్రభు వారు అటన్నిటి గుండా వెళ్ళి ఉంటున్నాడు పిల్లగారా. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో శ్రమలు, ఈ యొక్క శోధనలు, మరి హింసలు, ఇవన్నీ కూడా ప్రియులారా మనల్ని ఇంకా శక్తివంతులను చేస్తాయి. మనకు ఇంకా బలమును అనుగ్రహించి ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి అవి సహాయం చేస్తుంటాయి. కాబట్టి ఇంకా రెండవదిగా ప్రార్థన మరియు ఆ యొక్క సాధికారత. మరి వాళ్ళను మనం చూసినట్టు వారు ధైర్యంగా మాట్లాడే ముందు వారి హృదయపూర్వకంగా ప్రార్థించారు పిల్లారా. కాబట్టి బిఫోర్ వి గెట్ స్ట్రెంగ్త్, ఆ యొక్క బోల్డ్నెస్తో మరి చేయటానికి ముందు మనకు కావాల్సిందల్లా కూడా ప్రార్థన సిద్ధపాటు, ప్రార్థన ద్వారా శక్తి, పవర్ త్రూ ప్రేయర్. డియర్ ఫ్రెండ్స్, ఆయన ఈఎం బౌండ్స్ గారు అన్నటువంటి ఆయన గొప్ప భక్తుడు మరి ఎన్నో ప్రార్థన మీద పుస్తకాలు రాశాడు. వాటిలో ఒకటి ఏంటంటే పవర్ త్రూ ప్రేయర్. మరి అపోస్తల కార్యములు ఇక్కడ 4 మరి 24-30లో చూస్తే వాళ్ళు దేవునిపై ఆధారపడటం అనేటువంటిది మనం చూస్తున్నాము. వారి ప్రార్థన రక్షణ కోసమే కాదు, కానీ సువార్తను ప్రకటించే ధైర్యం కోసం కూడా మనం ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రియులారా, మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ దినాలలో అనేక విధములైనటువంటి వ్యతిరేకత, అనేక విధములైనటువంటి మరి ఎన్నో ప్రియులారా భయానకమైనటువంటి వార్తలను మనం వింటున్నాము. ఇటువంటి సమయాల్లో మా సంఘం ఏంటి అంటే ఎక్కువగా ప్రార్థించాలి. దేనికోసం? మరి వాటిని అవాయిడ్ చేయమంటాం కాదు, కానీ ప్రార్థన ద్వారా శక్తిని పొందటం, అటువంటివి కూడా ధైర్యంగా ఎదుర్కోవటానికి ఎంతో మంది దేవుని యొక్క భక్తులు, శిష్యులు, అపోస్తలులు వాళ్ళు మరి ఏంటి అంటే వాళ్ళు హింసల గుండా, మరి ఎంతో పర్సిక్యూషన్స్ గుండా వారు ఎంతగా ప్రియులారా మరి దేవుని కోసం మరి వారు మరి చనిపోవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత వాటిని నింపటం ద్వారా మరి పరిశుద్ధాత్మ ప్రతిస్పందించి ధైర్యం యొక్క మరి శక్తివంతమైన ప్రదర్శనకు దారితీస్తుంది పిల్లలు. ప్రార్థన అవసరము. ప్రార్థన ద్వారా మనం శక్తి వస్తుంది, శక్తితో పాటు ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి అందుకే యేసు ప్రభు వారు కూడా ప్యాటర్న్ చెప్పి ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు, అప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరియా, భూదిగంతాలన్నింటిలో కూడా నాకు సాక్షులైందురు. ధైర్యంగా ప్రకటిస్తారు పిల్లరా. ఐ డు నాట్ నో, మరి అనేక ప్రాంతాలలో ప్రియులారా, కొన్ని ప్రాంతాలు దే ఆర్ వెరీ క్లోజ్డ్ ప్రియులారా. మరి నాకు ఆ యొక్క చైనాలో మరి 9 సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువ 12 సంవత్సరాలు అక్కడ ఉండటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. రియల్లీ ఇట్ ఇస్ ఎ వెరీ క్లోజ్డ్ కంట్రీ. అక్కడ ఏంటంటే చాలా రిస్క్ తీసుకోవాల్సినటువంటిది ఉంటుంది, అడుగడుగున కూడా నిఘా ఉంటుంది. కాబట్టి కానీ రియలీ ఆ ప్రదేశంలో ప్రియులారా ప్రభు కోసం నిలబడటానికి, సాక్షిగా ఉండటానికి, మరి ధైర్యంగా ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని మరి కొత్త వాళ్ళు ఎవరన్నా పరిచయం అయితే వాళ్ళని యాడ్ చేసుకోవటం, మరి వాళ్లకు మరి ఇంగ్లీష్లో డివోషన్ వాళ్ళకు చైనీస్లో పంపించడం అనేటటువంటిది అక్కడ ఉన్నంత కాలము కూడా మరి ఆ రీతిగా పంపటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. అనేక మంది నాకు చెప్పారు, ఎందుకు అట్లాంటి భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నావు, వచ్చేసాయి అని చెప్పి. కానీ నన్ను దేవుడు మరి పంపించినటువంటి స్థలము, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ హస్ సెంట్ మీ. మరి దట్ ఈస్ ద మిషన్ ఫీల్డ్ ఫర్ మీ. దట్ ఈస్ ద ప్లేస్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మీ టు డూ సంథింగ్ ఫర్ హిమ్, to do evangelism, to share gospel, ప్రియులారా.
కాబట్టి అటువంటి ధైర్యంగా మరి బైబిల్‌లో చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఆ పిరికివారు ఆ! మరి 21 అధ్యాయము 8లో చూస్తే ఎవరు నరకానికి అక్కడికి వెళ్తారన్నప్పుడు మొట్టమొదట ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళెవరండి? పిరికివారు, భయస్థులు, పిరికివారు, అవిశ్వాసులు, ఆ! అసహ్యులు, మరి నరహంతకులు, వ్యభిచారులు, మరి ఈ మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు వీళ్ళందరూ కూడా అగ్ని గంధకంలో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. కాబట్టి ఈ లిస్టులో ఎవరండి ఉంది? మొట్టమొదటిగా పిరికివారు పిల్లలు. అయ్యో! ఆ యొక్క పిరికితనంతోటి, ఆ భయముతోటి, మరి సువార్తను ప్రకటించకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్. ధైర్యంతోటి ప్రభుతోటి ప్రార్థన ఆత్మ మనలో ఉంటది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటున్నామో వి గెట్ పవర్, వి గెట్ స్ట్రెంగ్త్, వి ఆర్ కాన్ఫిడెంట్, వి ఆర్ బోల్డ్ ఇనఫ్ టు షేర్ గాస్పల్ ప్రియులారా. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మరి రెండవదిగా ఈ యొక్క మరి బోల్డ్‌నెస్‌కు ఎక్కడి నుండి ఈ యొక్క ఆధారము? లేకపోతే ఆ యొక్క సోర్స్ ప్రియులారా. పరిశుద్ధాత్మ నింపబడటం బోల్డ్‌నెస్ ఎక్కడి నుండి వస్తుందంటే వెన్ వి ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మరి యొక్క ధైర్యము పరిశుద్ధాత్మతో నింపబడటం వలన వస్తుంది. దిస్ ఇస్ ద వన్ దట్ వి నీడ్ టు నోట్ డౌన్ ప్రియులారా. మరి మనం తెలుసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే పరిశుద్ధాత్మ నింపటం ద్వారా. ఓన్లీ వెన్ ఈ యొక్క ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా సంపూర్ణంగా నిండినప్పుడే పొంగి పొరలటం అనేది నా గిన్నె నిండి పొర్లుచున్నది. హృదయం నిండుట ద్వారా మనం మాట్లాడతాం ప్రియులారా. ఔట్ ఆఫ్ ద ఓవర్‌ఫ్లో ఆఫ్ ద హార్ట్ వి స్పీక్. మరి మంచి వాళ్ళు మంచి ఇవి హృదయం నుంచి వస్తాయి ప్రియులారా. కాబట్టి జీవధారలు మనలో నుంచి వస్తాయని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. మన మరి స్ప్రింగ్స్ ఆఫ్ ద లివింగ్ వాటర్, ఆ జీవధారలు ప్రియులారా. ఆ రీతిగా మరి ఎంత గంటల సేపు కూడా మనం మాట్లాడగలం ధైర్యంగా. కాబట్టి ఈ యొక్క ఇది భయాన్ని అధిగమించటానికి, మరి సవాళ్ళను ఎదుర్కోవటానికి కూడా మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల, ఈ యొక్క శక్తి మనల్ని సన్నద్ధం చేస్తుంది ప్రియులారా. మరి పేతురు యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ పరివర్తన చూడండి. ఈ యొక్క మరి ఈ ఈ యొక్క మాటల్లో అపోస్తల కార్యము 2:4 పెంతెకొస్తులో పరిశుద్ధాత్మతో నింపినటువంటి వాడై ఎలాగు ప్రియులారా వేలాది మందికి సువార్తను ధైర్యంగా చెప్పాడు. ఎంత రిస్క్ ఉంది. ఎంత వాళ్ళు చెరసాలలేస్తారు. ఎంతగానో మరి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఆ పరిశుద్ధాత్మ ఉండటం బట్టి ఎంత శక్తితో ప్రియులారా. స్టెఫెన్ కూడా గుర్తొస్తున్నాడు. స్టెఫెన్ కూడా ఫుల్ ఆఫ్ ద స్పిరిట్, ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఎంతగా ప్రియులారా మరి అలా ముందు బెదరకుండా ఎంత ధైర్యంగా ప్రియులారా మరి వాక్యంను ప్రకటించి ఉంటున్నాడు. మరి ఈ దినాల్లో ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా మనం వింటున్నాం. ఎంత ధైర్యంగా మరి చివరి వరకు కూడా పోరాడి ఉంటున్నాడు. ఎంత ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించి ఉంటున్నాడు. మరి దేవుని కొరకు హతసాక్షి అయి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి ఆ తర్వాత రెండవదిగా క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వటము. కాబట్టి ప్రియులారా మీరు సమస్త లోకానికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నాకు సాక్షులై ఉండండి అంటున్నారు. సాక్షులు. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో ప్రతి శనివారం కూడా వీకెండ్ మీటింగ్ జరుగుతది. మొన్నటి దినమందు అమెరికాలో ఉన్నటువంటి ఒక బ్రదర్ మరి ఈ యొక్క సాక్ష్యం చెప్పి ఉంటున్నాడు ప్రియులారా. అలాగనే ఈ శనివారము మరి గల్ఫ్‌లో ఉన్నటువంటి తెలుగు వారితోటి మరి దేవుని యొక్క వాక్య పరిచర్య, స్తుతి, ఆరాధన మరి అంతేకాకుండా మరి సాక్ష్యములు కూడా మరి ఆ ప్రాంతంలో ఏ రీతిగా వారు ధైర్యంగా మరి ఉంటున్నారో వారు సాక్ష్యం చెప్పనంటున్నారు. కాబట్టి మనందరం కూడా ప్రియులారా మరి సమయాన్ని మరి వృధాగా పోనీయకుండా మరి మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి పర్యవసానాలతో సంబంధం లేకుండా ఎటువంటి సర్కమ్‌స్టాన్సెస్, సిట్యుయేషన్స్‌తో వాటితో కాకుండా క్రీస్తు కొరకు ధైర్యంగా మరి సాక్ష్యం ఇవ్వటానికి పరిశుద్ధాత్మ విశ్వాసులను అనుమతిస్తుంది ప్రియులారా. మరి మత్తయి సువార్త 10:20లో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే యేసు ప్రభువారు ఇది మీరు కాదు మాట్లాడేది. వెన్ యు ఆర్ అంక్షన్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు
ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా మిమ్మల్ని బోరగా వాడుకుంటాడు. మనల్ని తగ్గించుకొని ప్రియులారా, అయ్యో పరిశుద్ధాత్మ దేవుడే మరి మరి ఇతర హృదయాలకు తాకేటటువంటి మాటలు మరి మాట్లాడటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీ తండ్రి ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలో ఉండి ఆయనే ప్రియులారా మొరపెడుతుంటాడు, మాట్లాడుతుంటాడు. ఈ యొక్క హామీ నిజంగా మన విశ్వాసాన్ని నిర్భయంగా పంచుకోవటానికి అనుమతిస్తుంది పిల్లలు. ఎంత ధైర్యంగా మరి సాక్ష్యం అవ్వచ్చు, వాక్యం చెప్పటానికి, ఇంకా డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇంకా ఆ పిల్లల పరిచర్య, యవనస్తులది, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు ఏ రీతిగా అవకాశం ఇస్తే ఆ రీతిగా మరి మాట్లాడటానికి దేవుడు సహాయం ఇస్తాడు. మరి అపోస్తులైన పౌలు కూడా తన పరిచర్య అంతటా కూడా ఈ ధైర్యాన్ని కలిగి ఉంటున్నాడు ప్రియులారా. మరి హింసలు, జైలు శిక్షలు మరియు బెదిరింపులు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నాడు, ఎన్నో శ్రమలు. ఆయనను కూడా నిరంతరం కూడా సువార్తను ప్రకటించాడు. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఫర్ ఆల్ ద బిలీవర్స్ ప్రియులారా. మనందరం కూడా ఈ సంవత్సరం దేవుడు నాకు మరి ఈ యొక్క భారం ఇచ్చినాడు, ప్రతి దినము కూడా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించు. అందుచేతనే ప్రతి దినము కూడా మరి ముందు రోజు రాత్రి ఎంత కూడా మరి ఆ రోజు మరి రేపటి దినము కొరకు ఈరోజు ఎంతో సిద్ధపడి మరి ఆ మెసేజ్ ప్రిపేర్ చేయటము, మరి తర్వాత అది రికార్డ్ చేయటము, అది మరి ఇతరులకు ఎంతో అనేక ప్రాంతాలుగా డిఫరెంట్ రీజన్స్ లో ఉన్నటువంటి తెలుగు వారికి ఈ యొక్క వాక్యాన్ని పంచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి అది ఆ రీతిగా మరి ధైర్యంగా పిల్లల ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు చూసి మనం వంతు ఏంటంటే వెతటం వరకే. వారు విన్నారా లేదా లేకపోతే దట్ ఈజ్ సెకండరీ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. కాబట్టి ఈ దినమందు ప్రియులారా మనం పరీక్షించుకుందాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి నేడు విశ్వాసులుగా మరి మన జీవితాల్లో ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపటానికి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో ఇంకా ప్రియులారా ఎందుకు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయటం లేదు అంటే, అనేక విధములైనటువంటి ఇతర ఆత్మలు ప్రియులారా. రెండు ఆత్మలు పనిచేయవు, ఐదర్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద ఈవిల్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పారిపోతాయి పిల్లలు. ధైర్యంతో స్తుతిస్తాము, దేవుని హెచ్చిస్తాము, ఘనపరుస్తాము, ధైర్యంగా ఉంటాము, దేవుని కొరకు జీవిస్తాము. మొదట ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెదకటం చూస్తాము. కాబట్టి ఇందులో మరి ఎంతో ప్రార్థన, ఆరాధన, మన భయాందోళనలను లొంగ తీసుకునే సుముఖత ఉంటుంది మరి మన దైనందిన జీవితంలో ప్రియులారా. మరి ఆ పనులలో, పాఠశాల లేకపోతే కమ్యూనిటీలలో ధైర్యంగా ఉండమని మన యొక్క ఆత్మ మనను అది చెప్తుంటది ప్రియులారా. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి ధైర్యంగా జీవించడానికి ధైర్య సాహసాలు పల్లకీకి మాత్రమే కాదు, కానీ ఇది మన రోజువారీ పరస్పర చర్యల కోసం ప్రియులారా. మన విశ్వాసంలో దృఢంగా నిలబడాలని, మరి సత్యాన్ని మాట్లాడాలని చెప్పి, మరియు విశ్వాసంతో సువార్తను పంచుకోవాలని చెప్పి మనం పిలువబడ్డాము. ఇది మరి యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాం ప్రియులారా. వీఆర్ కాల్డ్ టు బోల్డ్లీ షేర్ ద ట్రూత్ ప్రియులారా. సత్యాన్ని మాట్లాడటానికి, మరి విశ్వాసముతో ఆ సువార్తను పంచుకోవటానికి. సువార్త అంటే మంచి సువార్త, క్రీస్తుని గురించినటువంటి బోధ, క్రీస్తు బోధించినటువంటి ఆ సత్యాలను చెప్పటానికి ప్రియులారా. ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యంలోనికి కూడా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇదేనో ఒక మరి ఒక తీర్మానం తీసుకుందాం ప్రియులారా. పరిశుద్ధాత్మ మరి నిజంగా మరి ధైర్యం యొక్క మూలమై ఉంటున్నాడు ప్రియులారా. మరి సువార్త యొక్క సత్యాన్ని నిర్భయంగా ప్రకటించడానికి మనకు శక్తినిస్తాడు. మరి మనము ఆయన నింపటము మరియు మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నప్పుడు విశ్వాసం నుండి వచ్చే ధైర్యాన్ని ఎంతో చక్కగా ప్రియులారా మనము ఆలింగనం చేసుకోవటం, మరి క్రీస్తు కొరకు మరి మన సాక్షిలో స్థిరంగా నిలబడతాం ప్రియులారా. మనం చేసే ప్రతి పనిలో కూడా యేసు యొక్క ప్రేమ మరియు సత్యాన్ని ప్రతిబింబిస్తూ ధైర్యంగా గుర్తించబడటానికి, మరి ప్రజలుగా ఆ రీతిగా గుర్తించబడేటువంటి ప్రజలుగా మరి ఉండటానికి మనం ప్రయత్నిద్దాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా తండ్రి, ఈ యొక్క ధైర్యానికి మూలము ప్రభా పరిశుద్ధాత్మను అని చెప్పి ఉంటున్నారు. ఆ పరిశుద్ధాత్మను తండ్రి మాకు ఉచితంగా ఇచ్చి ఉంటున్నారు ప్రభా. గొప్ప నాయన పరిశుద్ధాత్మ శక్తితోటి తండ్రి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వటానికి,
మీ యొక్క వాక్యమును ప్రకటించడానికి. ఒక గొప్ప దేవ, ఎంతమంది ప్రభా మరి నిరాశలో ఉంటున్నారు, నిస్సులలో ఉంటున్నారు, నిందల్లో ఉంటున్నారు, అవమానములలో, ఒక గొప్ప నాయన గురి గమ్యం లేనటువంటి వారిని, ఓ ప్రేమగల తండ్రి యొక్క అటువంటి సమాజంలో ఉంటున్నాం ప్రభు. ఎన్నో బ్రోకెన్ ఫ్యామిలీస్, రిలేషన్షిప్స్ సరిగా లేకుండా ఉన్నటువంటి ప్రభు, అసమాధానంతో ఉన్నటువంటి వారు యేసునామంలో దర్శించండి ప్రభు. ఎంతమంది అయితే గొప్ప నాయన తండ్రి కుటుంబాలలో సమాధానం లేకుండా, సరైనటువంటి అంగీకారం లేకుండా ఉంటున్నారు, వారిని దర్శించి ప్రభు ఏకీగ్రావు, ఆ యొక్క ఆ ఏక మనసు ప్రభు, సఖ్యత, సమాధానం ప్రభు, అందరు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆది అపోస్తులు ఏ రీతిగా ప్రభు అయ్యో తండ్రి ఏక మనసుతో ఏక కంఠంతో ధైర్యం కోసం ప్రార్థించారు. వారి శక్తిని పొందేంత ధైర్యంగా తండ్రి నిలబడి ఉంటున్నారు ప్రభు. ఆ రీతిగా నిలబడేటువంటి భాగ్యం, సాక్షులుగా ఉండటానికి మీరు నన్ను మమ్మల్ని తండ్రి ఆయత్తపరచమని, ఈతబడినటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.